దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. చట్టాలంటే ఏమాత్రం భయం లేకుండా చేసే క్రూరత్వాలు, అకృత్యాలను నార్త్ సైడ్ జరుగుతుంటాయని మనం నిత్యం వింటుంటాం, చూస్తుంటాము. కానీ ఇప్పుడు ఇదే సంస్కృతి మెల్లిమెల్లిగా దక్షిణాదికి పాకుతున్నాయంటే ఎవరిని చూసుకొని ఇలాంటి మృగాలు పుట్టుకొస్తున్నారు? ఏంటి వీళ్ళ ధైర్యం? మమ్మల్ని ఏం చేయలేరని ధైర్యమా, లేక చట్టాల్లో ఉన్న చిన్న చిన్న లొసుగుల? ఇలాంటి అకృత్యాలు జరగడానికి కారణం నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండలోని గ్రామ శివారులోని ఆంజనేయ స్వామి దేవదర్శనానికి వచ్చిన ఓ వివాహితపై 7 దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసింది. ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. అయితే ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆలయానికి వచ్చింది భార్యాభర్తలు కాదని తెలుసుకున్న దుండగులు పక్కా ప్లాన్ తో వివాహితను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డారని మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. బాధితురాలపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన ప్రదేశాన్ని ఆయన జిల్లా ఎస్పీతో కలిసి పరిశీలించారు. ఈ గ్యాంగ్ రేప్ ఘటనలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. స్నేహితుడితో ఉన్న మహిళను గమనించిన కామాంధులు యువకుడిపై దాడి చేసి బంధించి ఆమెపై రాత్రంతా లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతేకాదు, కామాంధుల చేతులు నలిగి అలసిపోయిన ఆమె దహం వేస్తుంటే నోట్లో మూత్రం పోసి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కేసు పోలీసులకు సవాలుగా మారింది. ఓ మహిళ ఊరుకొండపేటలో జరుగుతున్న వేడుకలకు తన సహచరుతో కలిసి వెళ్లి తిరిగి వస్తూ సమీపంలో ఉన్న చెట్టు వద్ద ఆగారు. ఆలయంలో పనిచేసే యువకుడు అటుగా వెళ్తూ ఆ ఇద్దరిని గమనించాడు. వెంటనే అతడు తన మిత్రులకు ఫోన్ చేసి ఇక్కడ జంట ఉన్నారంటూ సమాచారం ఇచ్చాడు. అప్పటికే మధ్య మొత్తంలో ఉన్న 8 మంది యువకులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ మహిళతో పాటు ఆమె సహచరులతో వాదనకు దిగారు. దాంతో ఆగకుండా యువకుడిపై దాడి చేసి అతని షర్ట్ విప్పి చెట్టు కట్టేశారు. ఆ తర్వాత మహిళపై 8 మంది కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం తేరుకున్న బాధితురాలు ఆమెతో వచ్చిన వ్యక్తి కట్లు విప్పి ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ఊరుకొండ పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. వాటిలో దేవాలయంలో పనిచేసే యువకుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా రాత్రంతా జరిగిన దారుణం బయటపడింది. అతడు ఇచ్చిన సమాచారంతో మొత్తం 6 అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మరో 2 పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం ఖచ్చితంగా దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.